బ్రేకింగ్ న్యూస్ తంబలపల్లె ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. నిందితులు A2 రాజు, A2L కొడాలి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఒక్కరిని, విజయవాడలో మరొకరిని అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు ములకల చెరువుకు తరలించారు. ప్రస్తుతం ములకల చెరువు PS లో నిందితులను విచారిస్తున్నారు. అదేవిధంగా రేపు నిందితులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ములకల చెరువు నకిలీ మద్యం దర్యాప్తు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ములకల చెరువులో 3వ తేదీ జరిగి నమోదైన నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది నిందితులు పోలీసులు రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఈ రోజు నిన్న ఏదైతే విజయవాడలో ఇద్దరిని అరెస్ట్ చేశారో వారిని ఈ రోజు ములకల చెరువు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. A2 అయిన రాజా, అదేవిధంగా A12 అయిన కొడాలి శ్రీనివాసరావు వీరిద్దరిని ఎక్సైజ్ పోలీసులు ములకల చెరువు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే జనార్దన్ రావు రేపు విదేశాల నుంచి వచ్చి పోలీసులు కోర్టులో లొంగిపోనున్నట్టు సమాచారం. అయితే ముందుగా ఏదైతే కొడాలి శ్రీనివాసరావుకు సంబంధించి ములకల చెరువులో ఉన్న డాబాను ఇతనే ఏదైతే జె రామ్మోహన్ అనే వైసీపీ కార్యకర్త నుంచి లీజుకు తీసుకున్నట్లు ఇతని పేరు మీద లీజ్ అగ్రిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇతను కూడా కీలక నిందితుడిగా మారనున్నాడు. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. టీడీపీ ఇన్ఛార్జ్ బహిష్కృత నేత అయిన టీడీపీ నుంచి బహిష్కృత నేత అయిన జయచంద్రారెడ్డితో పాటు అతని బావమరిది మరో నాయకుడిని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనార్దన్ రావు వచ్చిన తర్వాత పూర్తిగా కేసు విషయం బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి A2 అయిన రాజు, అదేవిధంగా A12 అయిన కొడాలి శ్రీనివాసరావు విచారణ తర్వాత మరికొంతమంది ఈ కేసులో అదనంగా చేర్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.